హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్లోకి ఎంటర్ అవ్వడం కంటే ముందుగా మన ఛానల్ అయితే ఒక సర్వే అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ సర్వేలో ఖచ్చితంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి తీరాల్సిందే. ఎందుకు ఇలా చెప్తున్నాను, అసలు ఆ సర్వే ఏంటి అనేది చూసుకున్నట్టయితే మనందరము కూడా స్మార్ట్ టీవీస్ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో మీరు మీ స్మార్ట్ టీవీ దగ్గరికి వెళ్ళి మీ మొబైల్ ఫోన్లో 1080p కానీ లేదా 4K రెజల్యూషన్లో పెట్టుకొని ఒక సెల్ఫీ వీడియో అయితే రికార్డ్ చేయాలన్నమాట. ఏమని రికార్డ్ చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సోన్. నేను పలానా బ్రాండ్లో పలానా మోడల్ నెంబర్ టీవీని ఇన్ని మంత్స్ లేదా ఇన్ని ఇయర్స్ నుండి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో నాకు నచ్చినటువంటి పాజిటివ్ పాయింట్స్ ఇవి, నచ్చినటువంటి నెగిటివ్ పాయింట్స్ వచ్చేటప్పటికి ఇవి. దీన్ని నేను మీకు రెఫర్ చేయాలనుకుంటున్నానా లేదా రెఫర్ చేయొద్దు అనుకుంటున్నానా అన్న మీ యొక్క పాయింట్ని 30 సెకండ్స్ నుండి 2 minutes లోపు వీడియో అయితే రికార్డ్ చేసేసి మీ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్లో అయితే ఆ వీడియోని పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే నేను ఒక రోజు ఆ వీడియోస్ అన్ని కూడా చక్కగా ఎడిట్ చేసేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మెయిన్ ఏమవుతుంది అంటే ఎవరైతే సేమ్ బ్రాండ్లో సేమ్ మోడల్ నెంబర్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటారో వాళ్ళు మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటి తీసుకుని ఆ టీవీ పర్చేజ్ చేయాలా లేదనేటువంటిది ఒక మంచి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. తద్వారా ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేసుకోవడంలో మీ వంతు సహాయం కూడా మన వ్యూవర్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్కి అందించిన వాళ్ళైతే అవుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క వినూతనమైన ఆలోచన అయితే మీ ముందు తీసుకొచ్చాను. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ యొక్క సర్వేలో అయితే పార్టిసిపేట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ అయితే షేర్ చేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమని అయితే మీరు వాళ్ళకి ప్రోత్సహించండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఈ సర్వేని సక్సెస్ చేస్తారు అనేది నేను కోరుకుంటూ మీ ముందుకైతే ఈ ఆలోచన తీసుకోవడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ముందే మన స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలంటే ఫస్ట్ కన్సిడర్ చేయవలసింది ఏంటంటే మీ యొక్క రూమ్ లెంత్ అనమాట. చాలా మంది ఇళ్లలో చూస్తాను పెద్ద పెద్ద 65-inch టీవీలు 75-inch టీవీలు ఉంటాయి చిన్న చిన్న రూమ్లో. వాళ్ళు భలే చూస్తారు అబ్బా, పడుకునేదో ఇలా చూస్తారన్నమాట క్రికెట్ మ్యాచ్ ఇలాగా. అదేంటది కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్మార్ట్ టీవీ కంపెనీ వాళ్ళు మీ రూమ్ సైజుకి తగ్గ విధంగా స్మార్ట్ టీవీ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మేము ఆఫర్ చేసేటువంటి డాల్బీ విజన్ కావచ్చు, డాల్బీ అట్మోస్ కావచ్చు పర్ఫెక్ట్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు. అలాగే పిక్చర్ డెప్త్ అలాగే క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. క్లారిటీ కూడా చాలా క్లియర్గా అయితే మీకు కనిపించడం జరుగుతుంది అని చెప్తారన్నమాట. మాలా రివ్యూ చేసే ప్రతి ఒక్కళ్ళము కూడా ఆ విధంగానే చెక్ చేస్తామన్నమాట. సమ్ టైమ్స్ ఏంటంటే పిక్సెల్స్ యొక్క టెస్టింగ్ కోసం దగ్గర నుండి చూస్తామే తప్ప మామూలుగా అయితే ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్లోనే టీవీ అయితే చూడాలి. సో మీ రూమ్ లెంత్ ఆధారంగా ఆ టీవీ యొక్క ఇంచెస్ అనేటువంటి డిపెండింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు చిన్న రూమ్ అనుకోండి 32 ఇంచ్ దగ్గర నుండి 43 ఇంచ్ ఉన్నటువంటి టీవీ సరిపోతుంది. ఒకవేళ మీరు మీడియం రూమ్ అనుకోండి అక్కడ మనకి 43 ఇంచ్ నుండి 55 ఇంచ్ టీవీ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు పెద్ద రూమ్ అనుకోండి అంటే పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి కదా వాళ్ళకు అనుకోండి 65 ఇంచ్ నుండి ఇంకా అబౌవ్ టీవీస్ అయితే వాళ్ళకి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను. ఈ షీట్కి ఇంచుమించులో మీరు అయితే కూర్చొని టీవీ చూడండి, మీ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీ దగ్గర టీవీ ఉన్నా సరే ఒక్కసారి ఈ లెంత్లో కూర్చొని చూడండి, మీకే డిఫరెన్స్ అయితే అర్థం అవడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే డిస్ప్లే యొక్క ప్యానల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ టోటల్గా మనకి 3 ప్యానల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి TN ప్యానల్స్. ఇవి మనకి చాలా చీప్ క్వాలిటీ టీవీస్లో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ అస్సలు బాగోదు, వ్యూయింగ్ యాంగిల్స్ చాలా వరస్ట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కువగా లోకల్ మేడ్ ఏదైతే ఉందో ఆ టీవీస్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పుడు VA ప్యానల్స్. ఇవి మనకి చాలా టీవీస్లో వీళ్ళైతే ఆఫర్ చేస్తారు. లైక్ మనకి LG టీవీస్లో కూడా ఎక్కువ VA ప్యానల్ ఆఫర్ చేస్తారన్నమాట. ఎందుకంటే మనకి కలర్స్ అనేటువంటి చాలా మంచిగా రావడం జరుగుతుంది. అలాగే మంచి బూస్టెడ్ కలర్స్ అయితే ఈ ప్యానల్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి బ్లాక్స్ చాలా మంచి డీపర్ బ్లాక్స్ ఉంటాయన్నమాట. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బెటర్గానే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కలర్ డైనమిక్ అయితే మాత్రం ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ VA ప్యానల్ ఉన్నటువంటి డిస్ప్లేస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. పైగా ప్రైజ్ కట్ కోసం కూడా ఈ యొక్క డిస్ప్లేని అయితే కంపెనీ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి IPS ప్యానల్ ఉన్నటువంటి టీవీస్. ఇవి మనకు కొంచెం బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ సోనీ కంపెనీ వాళ్ళైతే వాళ్ళ యొక్క ప్రతి టీవీలో కూడా మ్యాక్స్ IPS ప్యానల్ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే ఈ IPS ప్యానల్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. కలర్ యొక్క డైనమిక్ చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా డాల్బీ విజన్ ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు IPS ప్యానల్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ద బెస్ట్ అలాగే ద బీస్ట్ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మీరు ఈసారి పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆ టీవీలో ఏ ప్యానల్ ఉంది అనేటువంటిది ఖచ్చితంగా మీరైతే ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చినప్పటికీ డిస్ప్లే టెక్నాలజీ అన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటి ఫుల్ HD టెక్నాలజీ ఉంటుంది. సో ఇదేమీ కాదు, నథింగ్ బట్ బ్యాక్ లైట్స్ LEDs ఉంటాయి అన్నమాట. లేయర్స్ ఉంటాయి మనకి రిఫ్లెక్టర్స్, పైన వచ్చినప్పటికి మనకి డిస్ప్లే అనేటువంటిది ఉండడం జరుగుతుంది. జస్ట్ ఇంతే. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏముంటుంది QLED టెక్నాలజీ. ఇది కూడా సేమ్ మనకి ఫుల్ HD టెక్నాలజీ లాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఆ రిఫ్లెక్టర్స్ పైన QLED షీట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ లేయర్ ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కలర్ క్వాలిటీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీ ఫుల్ HD టీవీని QLED టీవీని పక్కన పెట్టి సేమ్ వీడియో ప్లే చేస్తే మీ కలర్ క్వాలిటీ అనేది కంప్లీట్గా చేంజింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారన్నమాట. కలర్ డెప్త్ చాలా మంచిగా ఉంటుంది. అలాగే చాలా షార్ప్ డీటెయిల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. కొంచెం కలర్స్ అనేటువంటి లైట్గా బూస్టింగ్ అవి మన కంటికి చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఎవరైతే వివిడ్ కలర్స్ కావాలనుకుంటారో వాళ్ళని QLED ప్యానల్ ఉన్నటువంటి టీవీస్ ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు మంచి కలర్
కలర్స్ కావాలి, మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం QLED ఉన్నటువంటి టీవీస్ అయితే పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చినప్పటికి OLED టీవీస్ అనమాట. ఈ OLED టీవీస్ ఏంటి, కంప్లీట్గా ప్రీమియం రేంజ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో మనకి చిన్న చిన్న పిక్సెల్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. ఈ పిక్సెల్స్ ఏంటంటే కొన్ని బ్రాండ్స్ టీవీస్లో బర్నింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మన పిక్సెల్స్ బర్న్ అయిపోయిందంటే ఆ ప్లేస్ మొత్తం బ్లాక్ లేదా వైట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు క్వాలిటీ అనేటువంటి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే OLED టీవీస్ ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ ఏ టీవీ కూడా ఇవ్వలేదు. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే OLED టీవీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికి మినీ LED టీవీస్. ఇవి మనకి OLED టీవీస్కి అటు QLED టీవీస్కి మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. లైఫ్ వచ్చేటప్పటికి QLED టీవీస్ లైఫ్ ఏదైతే ఉందో సేమ్ ఇంచుమించు అదే లైఫ్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే మేము OLED టీవీస్ అనేటువంటి పర్చేస్ చేసుకోలేము, అంత బడ్జెట్ పెట్టలేము, అలాగే మాకు పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ లాంటి టెన్షన్స్ ఏమీ ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మినీ LED టీవీస్ అయితే పర్చేస్ చేసుకోండి. ఇవి మీకు ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా కలర్ డెప్త్ అయితే చాలా మంచిగా రావడం జరుగుతుంది. బ్లాక్స్ చాలా మంచిగా వస్తాయి, బ్రైట్నెస్ చాలా మంచిగా వస్తుంది. అలాగే గేమింగ్ ఆడుకోవాలన్నా సరే ద బెటర్ రెస్పాన్స్ అయితే మినీ LED టీవీస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో సోనీ వాళ్ళు ఎక్కువగా దీన్నే ఫుల్ ఎరే టీవీస్ అని కూడా కాల్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి డిస్ప్లేలో మనం ఫోకస్ చేయవలసినటువంటి టెక్నాలజీస్ మీద అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి చాలా మంది గేమింగ్ కోసం టీవీ చూస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ కోసం ఏంటంటే 144 రిఫ్రెష్ రేట్ ఉందా లేదనేటువంటి ఖచ్చితంగా చూడాలి. అది కూడా VRR మోడ్లో ఉందా లేదనే చెక్ చేసుకోవాలన్నమాట. అయితే గేమింగ్ టీవీలో VRR మోడ్తో పాటుగా ALLM ఉండాలి, అలాగే MEMC టెక్నాలజీ కూడా ఉండాలన్నమాట. ఈ 3 టెక్నాలజీ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా గేమింగ్ కోసం ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అది కూడా బడ్జెట్లోని లేదా ప్రీమియంలోని అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ టోటల్గా 5 అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి గూగుల్ tvOS విత్ ఆండ్రాయిడ్. మనకు UI మాత్రమే గూగుల్ tvOS ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆండ్రాయిడే ఉండడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కావాల్సినటువంటి యాప్స్ అన్నీ కూడా మనమైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం మన టీవీలో కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఈ గూగుల్ tvOSలో అయితే ఉండడం జరుగుతుంది. అందు గురించే సోనీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా గూగుల్ tvOSని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏముంటుంది, WebOS. ఇది ఎక్కువగా మనం LGలో చూస్తాము, అలాగే కొన్ని బ్రాండ్స్లో కూడా చూడడం జరుగుతుంది. దీంట్లో కూడా యాప్ సపోర్ట్ అనేది మంచిగానే ఉంటుంది. మనకు కావాల్సినటువంటి పెద్ద పెద్ద యాప్స్ అన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకా చిన్న చిన్న యాప్స్ ఏవైతే ఉంటాయో అటువంటి యాప్స్ అన్నీ కూడా దీంట్లో అయితే అవైలబిలిటీ ఉండదు, కొంచెం లిమిటెడ్ యాక్సెస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి Tizen OS. ఇది ఎక్కువగా సామ్సంగ్ టీవీస్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇందులో మనకి యాప్ సపోర్ట్ అనేటువంటి అంత మంచిగా అయితే ఉండదు అనమాట. మనకు కావాల్సినటువంటి మెయిన్ యాప్స్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ మన గేమింగ్ యాప్స్ లాంటివి ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఈ టీవీలో అంతకైతే అవైలబిలిటీ ఉండదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీలో ల్యాగ్ ఇష్యూస్ అనేటువంటి ఏమీ కూడా ఉండదు అనమాట. చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి VidaOS అయితే ఉంటుంది. ఇది ఎక్కువగా మన హైసెన్స్ టీవీస్లోని, టోషిబా టీవీస్లోని, అలా ఇంకా మిగతా టీవీస్లో అయితే చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇందులో మనకి యాప్ సపోర్ట్ కూడా అంత మంచిగా అయితే ఉండదన్నమాట. మనకి కంపేర్ టు WebOS ఉన్నంత కంపాటబుల్ కూడా దీంట్లో ఉండదని చెప్పుకోవచ్చు. బట్ ల్యాగ్ ఇష్యూస్ అయితే మాత్రం అస్సలు ఉండవు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క UI అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి Linux OS అయితే ఉంటుంది. దీంట్లో యాప్ సపోర్ట్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది టోటల్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్టయితే మీ నీడ్ ఆధారంగా మీకు నచ్చినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి టీవీని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే మినిమం 20 వాట్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఎంత ఎక్కువ ఉన్నా సరే మంచిదేమాట. ఎంత ఎక్కువ వాట్స్ ఉన్నదో అంత ఎక్కువ లౌడ్నెస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే కొన్ని టీవీస్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంటే, కొన్ని టీవీస్ వచ్చేటప్పుడు 2.1 ఛానల్ స్పీకర్స్ వస్తున్నాయి, కొన్ని వచ్చేటప్పటికి 7.2.2 ఛానల్ స్పీకర్స్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. 7.2.2 వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సోనీలోని, LGలోని, శాంసంగ్లోని ప్రీమియం టీవీస్ ఉంటాయి కదా, OLED టీవీస్, అందుట్లో అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంట్లో మన సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బీస్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ మన బడ్జెట్లో చూసుకునే వాళ్ళు ఏం చేయాలంటే మినిమం మీరు పర్చేస్ చేసేటువంటి టీవీలో డాల్బీ డిజిటల్ ఉందా లేదనేటువంటి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత డాల్బీ అట్మాస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. డాల్బీ అట్మాస్ అని ఉంటే కాదు, డాల్బీ అని ఉండి పైన రిజిస్టర్ మార్క్ కూడా ఉండాలన్నమాట. అది ఉంటే మాత్రమే అది సర్టిఫైడ్ టీవీ. సో దాంట్లో ఖచ్చితంగా డాల్బీ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేయగలం అనే ట్రస్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేసే పాయింట్ ఇదే, ర్యామ్ అలాగే ప్రాసెసర్. చాలామంది ర్యామ్ ఏంటి అనేది కూడా పట్టించుకోరన్నమాట. మినిమం మీ టీవీ కనుక గూగుల్ tvOS అయితే 1.5 GB మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చినప్పుడు మినిమం 16 GB అయితే ఉండాలి. అలా కాకుండా మీరు WebOS కానీ, Tizen OS కానీ, VidaOS కానీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, 1.5 GB మస్ట్ అండ్ షుడ్. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చినప్పటికి మినిమం 8 GB అయితే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ద బెస్ట్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోగలుగుతాం. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే కొన్ని బ్రాండ్స్ వాళ్ళ యొక్క ఓన్ కస్టమైజ్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటే, కొన్ని బ్రాండ్స్ వచ్చినప్పటికీ ఆర్మ్ కార్టెక్స్ వాళ్ళతో టైఅప్ అయిపోయి
కార్టెక్స్ A73 A55 ప్రాసెసర్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి ఎల్జీ వచ్చినప్పటికి ఆల్ఫా సిరీస్ని అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అదే టీసీఎల్ వచ్చినప్పటికి ఎపిక్ సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. అదే సోనీ వచ్చినప్పటికి ఎక్స్ఆర్ ప్రీమియం సిరీస్లో ఉంటుందన్నమాట. రెగ్యులర్ వచ్చినప్పటికి X1 ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అదే మన సామ్సంగ్ వచ్చి క్వాంటమ్ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే క్లస్టర్ ప్రాసెసర్ కూడా సామ్సంగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మన కస్టమైజ్ ప్రాసెసర్కి క్వాడ్ కోర్ ప్రాసెసర్కి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్టయితే కస్టమైజ్డ్ ప్రాసెసర్లో కలర్ క్యాలిబ్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. దీనివల్ల మేజర్ వచ్చినప్పటికి మీరు లో రెజల్యూషన్ వీడియోస్ ప్లే చేసినా సరే మనకి 4K అప్ స్కేలింగ్ అయితే చేయడం జరుగుతుంది. అప్ స్కేలింగ్లో కూడా మనకి మంచి డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. కలర్స్ కూడా కొంచెం బూస్ట్ చేసి మంచిగా అయితే 4K ఇమేజ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. చాలా మంచి కలర్స్ అయితే కస్టమైజ్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. గేమింగ్లో కూడా ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే క్వాడ్ కోర్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది కలర్స్లో ఎక్కడా కూడా పట్టించుకోదు. ఓన్లీ పెర్ఫార్మెన్స్లో మాత్రమే దీని పని అయితే చేసుకోవడం జరుగుతుంది. సో మీకు అర్థమైందా? మ్యాక్సిమం మీరు నెక్స్ట్ టైం టీవీ పర్చేజ్ చేయాలంటే మాత్రం కస్టమైజ్ ప్రాసెసర్ ఉన్నటువంటి టీవీస్ మాత్రమే పర్చేజ్ చేసుకోండి. అవి మాత్రం మీకు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అటు పిక్చర్ కావచ్చు అటు రెగ్యులర్ పెర్ఫార్మెన్స్లో కావచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ మనం బ్రాండ్స్ విషయానికి వచ్చినట్టయితే మార్కెట్లో చాలా బ్రాండ్ టీవీస్ అయితే ఉండడం జరుగుతుంది. నేను 2 టైప్స్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ప్రీమియం బ్రాండ్స్. ఇక్కడ మనకి ఎల్జీ, సోనీ, శాంసంగ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు కనుక ఎక్కువ బడ్జెట్ అనేటువంటి పెట్టగలము, మాకు బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ కావాలి, మాకు కొంచెం లైఫ్ టైం బాగుండాలి, అలాగే మాకు కొంచెం సర్వీస్ బెటర్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రీమియం బ్రాండ్ సైడ్ అయితే వెళ్ళిపోండి. ఇందులో మనకి ఏంటంటే బడ్జెట్ అనేటువంటి ఎక్కువ పెట్టినా సరే మనకి స్పెక్స్ అనేటువంటి అంత ఎక్కువ అయితే రావన్నమాట. కొంచెం లిమిటెడ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫర్డబుల్ బ్రాండ్స్. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి టీసీఎల్ ఉంటుంది, హైసెన్స్ ఉంటుంది, యాసర్ ఉంటుంది, అలాగే విజు ఉంటుంది, అలాగే ఇంకా చాలా టీవీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎఫర్డబుల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో కూడా చాలా బ్రాండ్స్ ఏంటంటే ప్రీమియం బ్రాండ్స్ ఏవైతే మన సర్వీస్ అందిస్తున్నాయి అదే విధంగా మంచి సర్వీస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మన లైఫ్ టైం విషయానికి వచ్చినట్టయితే మినిమం 5 years అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం యూజ్ చేసేటువంటి యూసేజ్ ఆధారంగా అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎఫర్డబుల్ బ్రాండ్కి వెళ్ళండి, లేకపోతే ప్రీమియం బ్రాండ్స్కి రండి, ఎక్కడికి వచ్చినా సరే లైఫ్ టైం అయితే మాత్రం అంత మంచిగా రాదు. ఏదైనా సరే మినిమం 3 to 5 years మాత్రం పనిచేయడం జరుగుతుంది. ఆ తర్వాత టీవీస్ పనిచేసాయంటే మాత్రం మీ యొక్క అదృష్టం అనేది చెప్పుకోవచ్చు. సో ఓకేనా. సో అలా కాకుండా మేము మినీ ఎల్ఈడి కానీ లేదా OLED కానీ వెళ్తాం అనుకుంటే మాత్రం మీరు ప్రీమియం బ్రాండ్స్కి అయితే వెళ్ళిపోండి. అక్కడ మీకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవాలి. దీనికోసం నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రతి కంపెనీ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కస్టమర్ నెంబర్స్ అనమాట. సో ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క ఏరియా చెప్పండి, పలానా ఏరియాలో ఉంటున్నాం, ఇక్కడ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటిది మీ యొక్క నీడ్ అంతా కూడా వాళ్ళకైతే తెలియచేయండి. సో కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మీకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీ 100% ట్రస్ట్ అయ్యాక అప్పుడు మీరు ఆ టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్మార్ట్ టీవీ కొంటేనే సరిపోతే దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీడియో చూడండి. ఇప్పటివరకు నేను మీకు చెప్పింది పార్ట్ 1 అయితే ఇది పార్ట్ 2 అనుకోనమాట. సో ఈ వీడియో కూడా చూడండి. మీరు స్మార్ట్ టీవీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది క్లియర్గా అర్థం అవ్వడం జరుగుతుంది అనమాట. కొంటే సరిపోదు, మనం దాన్ని ఏ విధంగా కొనాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఓకేనా. ఇది టోటల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను మీకోసం డిస్క్రిప్షన్లోని ద బెస్ట్ వాల్యూ ఫర్ 2025 టీవీస్ యొక్క లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ని ఉపయోగించుకొని మీరు టీవీస్ పర్చేస్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు స్మార్ట్ టీవీ పర్చేస్ చేస్తున్నప్పుడు కొంచెం ప్రైస్ కట్ ఆఫ్ కోసం ఏమైనా కూపన్స్ అయినా కావాలన్నా సరే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయండి. ఇన్కేస్ నా దగ్గర కనుక ఆ మోడల్ నెంబర్ టీవీ ఒక కూపన్ ఉంటే మాత్రం నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.